హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరమాల. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ఛానల్లో వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే లైక్ చేయడం లేదు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, దానివల్ల అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే ఎవ్రీవన్, ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 9 జోగ్రఫీ చాప్టర్ 3 డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద టర్మ్ డ్రైనేజ్ డిస్క్రైబ్స్ ది రివర్ సిస్టమ్ ఆఫ్ అన్ ఏరియా. డ్రైనేజ్ అంటే ఏంటి అంటే ద రివర్ సిస్టమ్ ఇన్ అన్ ఏరియా. మన రివర్ సిస్టమ్, మన ఇండియాలో ఉన్న రివర్ సిస్టమ్ గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రైనేజ్ అంటే ద రివర్ సిస్టమ్ ఆఫ్ అన్ ఏరియా. అయితే ద ఏరియా డ్రైన్డ్ బై ఏ సింగిల్ రివర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఏ డ్రైనేజ్ బేసిన్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్న చిన్న ట్రిబ్యూటరీస్, అలాగే చిన్న చిన్న స్ట్రీమ్స్ అనేవి ఉంటూ అవన్నీ కూడా ఫ్లో అవుతూ వస్తూ ఒక మెయిన్ రివర్లో మనకి కలుస్తూ ఉంటాయన్నమాట. ఈ మొత్తం ఈ చిన్న చిన్న ట్రిబ్యూటరీస్, చిన్న చిన్న స్ట్రీమ్స్, అలాగే మెయిన్ రివర్తో సహా దాని అంతటిని మనం ఏమంటాము అంటే డ్రైనేజ్ బేసిన్. ఇలా చిన్న చిన్న స్ట్రీమ్స్ అనేవి వచ్చి ఇలా ఒక మెయిన్ రివర్లో కలిసి మొత్తం ఈ రివర్ సిస్టమ్ అంతటిని మనం ఏమంటాము అంటే డ్రైనేజ్ బేసిన్ అంటాం. అలా మనకి ఒక 2 డ్రైనేజ్ బేసిన్స్ ఉంటే ఆ 2 డ్రైనేజ్ బేసిన్స్ని కూడా ఒక మధ్యలో ఒక ఎత్తైన పర్వం కానీ, ఒక మౌంటైన్ కానీ, ఒక కొండ కానీ, లేదా ఒక ఎత్తైన ల్యాండ్ కానీ ఆ 2 డ్రైనేజ్ సిస్టమ్స్ని డివైడ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే వాటర్ డివైడ్ అంటారు. 2 డిఫరెంట్ డ్రైనేజ్ బేసిన్స్ని డివైడ్ చేసే దాన్ని ఏమంటాము అంటే వాటర్ డివైడ్ అంటాము. ద ఏరియా డ్రైన్డ్ బై ఏ సింగిల్ రివర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఏ డ్రైనేజ్ బేసిన్. ఒక సింగిల్ రివర్ సిస్టమ్ని మనం ఏమంటాము అంటే డ్రైనేజ్ బేసిన్ అంటాం. అలాంటిది ఒక 2 డ్రైనేజ్ బేసిన్స్ని ఏదైనా ఒక అప్లాండ్ అనేది మనకి డివైడ్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే వాటర్ డివైడ్. డ్రైనేజ్ అంటే ఏంటి అంటే వాటర్ రివర్ సిస్టమ్స్ ఇన్ అన్ ఏరియా. డూ యూ నో ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ ఆఫ్ ది అమెజాన్ రివర్. మన వరల్డ్లో లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ అంటే లార్జెస్ట్ రివర్ అనేది ఏంటి అంటే అమెజాన్ రివర్ అని చెప్తున్నారు. మనకి ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఆఫ్ ది బేసిన్ ఏంటి అంటే అమెజాన్ రివర్. అయితే మన ఇండియాలో లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటో మనం ఈ క్లాస్లో చూసుకుందాం. అయితే ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ ఆఫ్ ద అమెజాన్ రివర్. విచ్ రివర్ హ్యాస్ ది లార్జెస్ట్ బేసిన్ ఇండియా. అయితే ఇండియాలో ఏంటి లార్జెస్ట్ బేసిన్ అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. Drainage system in India. The drainage systems of India are mainly controlled by the broad relief features of the subcontinent. Accordingly, the Indian rivers are divided into 2 major groups. మనకి ఇండియన్ రివర్ సిస్టమ్ అనేది 2 మేజర్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే ద హిమాలయన్ రివర్స్, ద పెనిన్సులా రివర్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. మనకు ఇది ఒక ఇండియా మ్యాప్ అనుకుంటే మనకి ఇదంతా కూడా పెనిన్సులార్ ప్లాట్యూ లేదంటే డెక్కన్ ప్లాట్యూ, ఈ పైన ఉన్నదంతా కూడా హిమాలయాస్. అందుకని మనకి రివర్ సిస్టమ్ కూడా 2 మేజర్ గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఇక్కడ హిమాలయాస్లో ఉంటున్న అక్కడ పుట్టిన రివర్స్, అక్కడ ఫ్లో అవుతున్న రివర్స్ అన్నిటిని మనం ఏమంటామంటే హిమాలయన్ రివర్స్ అంటాము. అలాగే ఈ పెనిన్సులార్ ప్లాట్యూలో ఉండే పుట్టి అక్కడ ప్రవహిస్తున్న రివర్స్ అన్నిటిని మనం ఏమంటాము అంటే పెనిన్సులార్ రివర్స్. ఇవి 2 మేజర్ గ్రూప్స్. మన ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా, ఆ డ్రైనేజ్ సిస్టంలో 2 మేజర్ గ్రూప్స్ ఏంటి అంటే ద హిమాలయన్ రివర్స్ అండ్ ద పెనిన్సులార్ రివర్స్. మోస్ట్ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్ ఆర్ పెరేనియల్. పెరేనియల్ అంటే ఏంటి అంటే జీవనదులు. అంటే అవి 365 డేస్ కూడా వాటర్తోనే ఉంటాయన్నమాట. అంటే రైనీ సీజన్లో రైన్స్ పట్టడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా ఉండడం, వేసవికాలం వచ్చేసరికి సమ్మర్ సీజన్లో ఆ వాటర్ అనేది రిడ్యూస్ అయిపోయి తగ్గిపోవడం అలాంటిది ఏమీ జరగదనమాట. మోస్ట్ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్ ఆర్ పెరేనియల్ అంటే జీవనదులు. ఇట్ మీన్స్ దట్ దే హ్యావ్ వాటర్ త్రూ అవుట్ ది ఇయర్. మొత్తం సంవత్సరం అంతా కూడా వాటిలో వాటర్ ఉంటూనే ఉంటుంది. దీస్ రివర్స్ రిసీవ్ వాటర్ ఫ్రమ్ రెయిన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ మెల్టెడ్ స్నో ఫ్రమ్ ది లాఫ్టీ మౌంటైన్స్. అవి హిమాలయాస్లో పుట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే రెయిన్స్ పట్టడం వల్ల కొంత వాటర్ వచ్చి స్టోరేజ్ అయ్యి అక్కడ వాటర్ ఉంటుంది. అలాగే ఆ హిమాలయాస్ అనేవి కరుగుతూ వస్తూ ఉంటుంది కదా, ఆ కరిగి వస్తున్న వాటర్ కూడా మనకి ఆ రివర్స్లోకి వెళ్ళడం వల్ల మనకి హిమాలయన్ రివర్స్ ఎప్పుడు కూడా జీవనదుల్లాగా 365 డేస్ కూడా త్రూ అవుట్ ది ఇయర్ కూడా వాటర్ అనేది అందులో ఉంటూనే ఉంటుంది. 2 మేజర్ హిమాలయన్ రివర్స్ ఏంటి అంటే ద ఇండస్ అండ్ ద బ్రహ్మపుత్ర. యాక్చువల్లీ హిమాలయన్ రివర్స్ ఏంటి అంటే ఇండస్, గంగా, అలాగే బ్రహ్మపుత్ర. కానీ మేజర్ హిమాలయన్ రివర్స్ ఏంటి అంటే మాత్రం ఇండస్ అండ్ ద బ్రహ్మపుత్ర. ఆరిజినేట్ ఫ్రమ్ ది నార్త్ ఆఫ్ ది మౌంటైన్ రేంజెస్. దే హ్యావ్ కట్ త్రూ ది మౌంటైన్స్ మేకింగ్ గార్జెస్. ద హిమాలయన్ రివర్స్ హ్యావ్ లాంగ్ కోర్సెస్ ఫ్రమ్ దేర్ సోర్స్ ఆఫ్ ది సీ. మనకి హిమాలయన్ రివర్స్ అనేవి చాలా ఎక్కువ లాంగ్ లెంత్ అనేవి ఉంటాయన్నమాట.
They perform intensive erosional activity in their upper courses and carry huge loads of silt and sand. మనకి ఏంటంటే ఇక్కడ రివర్ సిస్టమ్ చూసుకుంటే మనకి రివర్ అనేది పుట్టి కొంత దూరం ప్రయాణించేంత వరకు కూడా దాన్ని మనం ఏమంటాము అంటే అప్పర్ కోర్స్ అంటాం. ఇది మనకి ఇక్కడ పుట్టింది అనుకోండి రివర్, ఇది సోర్స్ ఆఫ్ ది రివర్. ఇక్కడ నుండి ఇక్కడ అలా పారుతూ వచ్చేదంతా కూడా అప్పర్ కోర్సు, ఇదంతా కూడా మిడిల్ కోర్స్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ లోవర్ కోర్స్. మనకి అప్పర్ కోర్స్లో ఏమవుతుంది అంటే ఆ నది పుట్టిన దగ్గర నుండి ప్రవహిస్తూ ముందుకు వస్తున్నప్పుడు అక్కడ మనకి ఎక్కువ ఎరోజన్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అందులో సిల్ట్ అండ్ శాండ్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ మిడిల్ కోర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అవి మీండర్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇలా వంకరగా తిరిగి ఒక ఫ్లో, అంటే స్ట్రైట్ ఫ్లో ఒక ఇది ఉండదు అనమాట. వంకర్లుగా చిన్న చిన్న నదులుగా విడిపోవడం గట్టే జరుగుతుంది. ఆక్స్బో లేక్ అనేది ఏంటి అంటే మనకి ఆ నది నుండి అది బయటికి విడిపోయి మళ్ళీ ఒక ఆక్స్బో షేప్లో మనకి అక్కడ నది అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అది లోవర్ కోర్స్లో జరుగుతుంది అనమాట. ఈ ఆక్స్బో లేక్స్ అనేవి ఒక రివర్ సిస్టంలో ఆక్స్బో లేక్స్ అనేవి ఏ కోర్స్లో మనకి ఎక్కడ చూడగలుగుతాము, ఏ కోర్స్లో ఉంటుంది అంటే లోవర్ కోర్స్లో ఉంటుంది. ఈ మీండర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మిడిల్ కోర్స్లో ఉంటాయి. మనకి సిల్ట్ అండ్ శాండ్ అనేది ఏ కోర్స్లో, అప్పర్ కోర్స్, మిడిల్ కోర్స్ ఆ లోవర్ కోర్స్ ఎందులో మనకి కనపడుతున్నాయి, ఎందులో మనకి అవి ఉంటాయి అంటే అప్పర్ కోర్స్లో మనకి సిల్ట్ అండ్ శాండ్ అనేది ఉంటుంది. యాక్టివిటీ కూడా మనకి అప్పర్ కోర్స్లోనే జరుగుతూ ఉంటుందన్నమాట. A large number of the peninsular rivers are seasonal as their flow is dependent on rainfall. During the dry season, even the large rivers have reduced flow of water in their channels. మనకేం జరుగుతుందంటే ఈ పెనిన్సులర్ రివర్స్లో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ది పెనిన్సులర్ రివర్స్ ఆర్ సీజనల్. మనకి ఏం జరుగుతుందంటే ఈ పెనిన్సులర్ రివర్స్ అనేవి హిమాలయన్ రివర్స్ అయితే 365 డేస్ కూడా మనకి ఫుల్ వాటర్తో అనేది నిండిపోయి ఉంటుంది. కానీ ఈ పెనిన్సులర్ రివర్స్ ఏంటంటే సీజనల్ అనమాట. అంటే సమ్మర్ సీజన్ వచ్చేసరికి లార్జ్ రివర్స్ అంటే పెద్ద పెద్ద నదుల్లో కూడా వాటర్ అనేది ఇంకిపోతుంది. చిన్న చిన్న నదులు అయితే కంప్లీట్గా ఇంకిపోతాయి. మళ్ళీ వర్షం వస్తే కానీ ఆ నదుల్లో వాటర్ అనేది మనకి ఫ్లో అవ్వదు అనమాట. సో మనకి పెనిన్సులర్ రివర్స్ అనేవి ఏంటి అంటే సీజనల్. హిమాలయన్ రివర్స్ మాత్రం పెరేనియల్. ఈ పెనిన్సులర్ రివర్స్ మాత్రం సీజనల్. అవి సీజన్స్ ప్రకారం ఉంటుంది అన్నమాట. Most of the rivers of peninsular India originate in the Western Ghats and flow towards the Bay of Bengal. మనకి పెనిన్సులర్ రివర్స్ అనేవి ఏంటి అంటే ఇండియాకి వెస్ట్రన్ పార్ట్లో ఆరిజినేట్ అవుతాయి, కానీ అవి ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్ వరకు వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటాయి అన్నమాట. ద హిమాలయన్ రివర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హిమాలయన్ రివర్స్ అనేవి 365 డేస్ కూడా వాటర్ ఉంటుంటే అవి పెరేనియల్ జీవనదులు. ద మేజర్ హిమాలయన్ రివర్స్ ఆర్ ద ఇండస్, ద గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. హిమాలయన్ రివర్స్ అంటే ఏంటంటే ఇండస్, గంగా అలాగే బ్రహ్మపుత్ర. ఈ 3 రివర్స్ అనేవి కూడా మనకి హిమాలయన్ రివర్స్. దీస్ రివర్స్ ఆర్ లాంగ్ అండ్ ఆర్ జాయిన్డ్ బై మెనీ లార్జ్ అండ్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. మనకి హిమాలయన్ రివర్స్ అనేవి చాలా లార్జ్గా ఉంటాయి, అలాగే చాలా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ హిమాలయన్ రివర్స్కి. ఏ రివర్ along with its tributaries may be called a river system. రివర్ సిస్టమ్ అంటే ఏంటంటే రివర్ అలాగే రివర్తో పాటు వాటికి ఉన్న ట్రిబ్యూటరీస్ మొత్తం అంతటిని కలిపి మనం ఏమంటాము అంటే రివర్ సిస్టమ్ అంటాం. అయితే ఫస్ట్ మనం ఆల్రెడీ హిమాలయన్ రివర్స్ 3 అని చెప్పుకున్నాం కదా, ఇండస్, గంగా అలాగే బ్రహ్మపుత్ర. అయితే ఫస్ట్ మనం ఇప్పుడు ఇండస్ రివర్ గురించి చూద్దాం. ద ఇండస్ రివర్ సిస్టమ్. ద రివర్ ఇండస్ రైజెస్ ఇన్ టిబెట్ నియర్ లేక్ మానసరోవర్. ఫ్లోయింగ్ వెస్ట్ ఇట్ ఎంటర్స్ ఇండియా ఇన్ ద లడక్. మనకేంటి అంటే ఈ ఇండస్ రివర్ అనేది మనకి ఇండియా ఇలా ఉంటే ఇది ఇండియా అనుకోండి, మనకి టిబెట్ అనేది ఇండియాకి ఈ డైరెక్షన్లో ఉంటుంది. మనకి ఇక్కడ టిబెట్లో మానసరోవర్ అనే లేక్ దగ్గర మనకి ఇండస్ రివర్ అనేది పుట్టి ఇలా వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ మనకి ఇండియాలో ఈ ఇండస్ రివర్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే లడఖ్లో ఎంటర్ అయ్యి తర్వాత ఇలా వెస్ట్ డైరెక్షన్లో ఫ్లోట్ అవుతూ మనకి పాకిస్తాన్కి వెళ్ళి అలాగే ఈస్ట్ ఆఫ్ కరాచీలో ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది కదా ఈ వెస్ట్ డైరెక్షన్లో, ఈ అరేబియన్ సీలో మనకి ఇండస్ రివర్ అనేది అక్కడ కలుస్తుంది అనమాట. ద రివర్ ఇండస్ రైజెస్ ఇన్ టిబెట్ నియర్ లేక్ మానసరోవర్. ఎక్కడ ఏ లేక్ వద్ద ఈ మనకి రివర్ ఇండస్ అనేది పుట్టిందంటే మానసరోవర్. ఫ్లోయింగ్ వెస్ట్ ఇట్ ఎంటర్స్ ఇండియా ఇన్ ద లడక్. లడక్ అనేది ఇండియాలో మనకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే లడఖ్లో ఎంటర్ అవుతుంది ఇండస్ సిస్టమ్. The Sutlej, the Bias, the Ravi, the Chenab and the Jhelum join together to enter ఇండస్ నియర్ మిథాన్కోట్ ఇన్ పాకిస్తాన్. అయితే మనకి ట్రిబ్యూటరీస్ అనేవి ఏమేంటి అంటే ఈ ఇండస్ నదికి సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్ అలాగే జీలం ఈ 5 కూడా మనకి ఇండస్ నది యొక్క ముఖ్యమైన ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. ఈ 5 కూడా మన ఇండస్ నదికి ముఖ్యమైన ట్రిబ్యూటరీస్. ఇవన్నీ కూడా మనకి ఇండస్ రివర్లో ఎక్కడ కలుస్తాయి అంటే
పాకిస్తాన్లో ఉన్న మిథాన్ కోట్ వద్ద ఈ 5 ట్రిబ్యూటరీస్ కూడా సింధు నదిలో అంటే ఇండస్ రివర్లో కలుస్తాయి. బియాండ్ దిస్ ద ఇండస్ ఫ్లోస్ సౌత్వర్డ్స్ ఈవెన్చువల్లీ రీచింగ్ ది అరేబియన్ సీ అట్ ఈస్ట్ ఆఫ్ కరాచీ. మనకి ఇండస్ రివర్ అనేది టిబెట్లో మానసరోవర్ లేక్లో పుట్టి వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఆ పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి ఆ పాకిస్తాన్ నుండి సౌత్ డైరెక్షన్లోకి ఫ్లో అవుతూ ఈస్ట్ ఆఫ్ కరాచీ వద్ద అరేబియన్ సీలో కలుస్తుంది. మనం ఇప్పుడు ఈ లెసన్లో ఏం నేర్చుకోవాలి అంటే సింధు నది ఎక్కడ పుట్టింది, అది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఇండియాలో ఎక్కడ ఎంటర్ అవుతుంది, అలాగే ఈ ఇండస్ నదికి ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, ఆ ట్రిబ్యూటరీస్ నేమ్స్ ఏంటి, ఆ 5 ట్రిబ్యూటరీస్ కూడా ఇండస్ నదిలో ఎక్కడ కలుస్తున్నాయి, ఏ ప్లేస్ వద్ద కలుస్తున్నాయి. ఈ ఇండస్ నది అనేది బంగాళాఖాతంలో అంటే అరేబియన్ సీలో ఎక్కడ కలుస్తుంది, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. విత్ టోటల్ లెంత్ ఆఫ్ 2900 కిలోమీటర్స్. ఇండస్ నది యొక్క లెంత్ ఎంత అంటే 2900 కిలోమీటర్స్. ద ఇండస్ ఈజ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్స్ ఆఫ్ ది వరల్డ్లోనే మనకి ఇండస్ అనేది లాంగెస్ట్ రివర్. ఏ లిటిల్ ఓవర్ ఏ థర్డ్ ఆఫ్ ది ఇండస్ బేసిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అండ్ ద రెస్ట్ ఇన్ పాకిస్తాన్. మనకి ఇండస్ రివర్ అనేది ఇండియాలో ఏ రాష్ట్రాల్లో ఉంటుంది అంటే లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అలాగే పంజాబ్లో ఉంటుంది. మిగతాదంతా కూడా పాకిస్తాన్లోనే ఉంటుంది. మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ది ఇండస్ రివర్ ఈజ్ లైస్ ఇన్ పాకిస్తాన్లోనే ఉంటుంది. ద గంగా రివర్ సిస్టమ్. ఇప్పుడు మనం గంగా రివర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ద హెడ్ వాటర్స్ ఆఫ్ ది గంగా కాల్ ది భాగీరథి ఈజ్ ఫెడ్ బై ది గంగోత్రి గ్లేషియర్ అండ్ జాయిన్ బై ది అల్కనంద అట్ దేవప్రయాగ్ ఇన్ ఉత్తరాఖండ్. అట్ హరిద్వార్ ద గంగా ఎమర్జెస్ ఫ్రమ్ ది మౌంటైన్స్ ఆన్ టు ద ప్లెయిన్స్. మనకేంటి అంటే ఈ భాగీరథి అంటే ఏంటంటే మనం గంగా నదిని భాగీరథి అని కూడా అనేవారు. అయితే ఈ గంగా నది ఎలా వచ్చింది అంటే గంగోత్రి గ్లేషియర్ అంటే ఏంటంటే మనకి ఐస్ అనేది మూవ్ అవుతూ ఉన్న ఐస్. గ్లేషియర్ అంటే హిమనీ నది అనమాట. అంటే మనకి ఐస్ లాగా ఒక ఫ్లోట్ అవుతూ ఉన్న ఐస్ అనమాట. ఆ ఐస్ ద్వారా మనకి గంగా నది అనేది పుట్టడం జరిగింది. ఐస్ ద్వారా అలా వస్తూ ఆ వాటర్ అనేది అలకనందతో కలిపి అలకనందతో ఎక్కడ కలుస్తుంది అది గంగోత్రి నది అంటే గంగా నది అంటే దేవప్రయాగ్లో, ఉత్తరాఖండ్లో ఉన్న దేవప్రయాగ్లో అలకనందతో ఈ గంగోత్రి గ్లేషియర్ ద్వారా వచ్చిన హెడ్ వాటర్స్ అనేది మనకు గంగోత్రి గ్లేషియర్ నుండి వస్తుంది కదా. ఆ వచ్చిన వాటర్ అలకనందతో దేవప్రయాగ్లో కలుస్తుంది అనమాట. ఎట్ హరిద్వార్ ద గంగా ఎమర్జెస్ ఫ్రమ్ ది మౌంటైన్స్ ఆన్ టు ది ప్లెయిన్స్. మనకి ప్లెయిన్స్లో ఎక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఈ గంగా నది అంటే హరిద్వార్లో మనకి గంగా నది అనేది ప్లెయిన్స్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ గంగా నది గంగోత్రి గ్లేషియర్ నుండి వచ్చే ఐస్ నుండి వచ్చే వాటర్ అనేది అలకనందాతో దేవప్రయాగ్లో కలుస్తుంది. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో. మనకి మ్యాప్ని చూసుకుంటే ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఇండస్ రివర్ సిస్టమ్ గురించి చెప్పుకోవడం జరిగింది కదా. మనకి ఈ ఇండస్ రివర్ అనేది ఎక్కడ పుట్టిందని చెప్పుకున్నాం, టిబెట్లో ఉన్న మానస సరోవర్ అనే లేక్ దగ్గర మనకి ఈ ఇండస్ నది అనేది పుట్టడం జరిగింది. ఇక్కడ మానస సరోవర్ అనే లేక్ దగ్గర ఈ ఇండస్ రివర్ అనేది పుట్టడం జరిగింది. ఇది ఇలాగా మనకి ఇండియాలో ఎక్కడ ఎంటర్ అవుతుందని చెప్పుకున్నాం, లడఖ్లో. మనకి ఇండస్ నది అనేది ఇండియాలో లడఖ్లో ఎంటర్ అయ్యి ఇలా వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ మనకి ఇలా పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ఇండస్ రివర్కి మనకి 5 ట్రిబ్యూటరీస్ ఉంటాయని. ఏంటి అవంటే సట్లెజ్, రావి, చీనాబ్, జీలం అలాగే బియాస్. ఈ 5 ఉపనదులు కూడా మనకి ఈ ఇండస్ రివర్లో ఎక్కడ కలుస్తున్నాయి అంటే పాకిస్తాన్లోని ఉన్న మిథాన్ కోట్. ఈ 5 ఉపనదులు కూడా మనకి ఈ ప్రాంతంలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మనం ఏమంటాము అంటే మిథాన్ కోట్, పాకిస్తాన్లోని మిథాన్ కోట్. ఇలా సౌత్ డైరెక్షన్లో మనకి ఇలా ప్రవహిస్తూ ఎక్కడ కలుస్తుంది, ఈస్ట్ ఆఫ్ కరాచీలో ఉన్న అరేబియన్ సీలో కలుస్తుంది. చూసారు కదా, ఇది మొత్తం అంతా కూడా మనకి ఇండస్ రివర్ యొక్క మ్యాప్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే గంగా నది. ఈ గంగా నది ఎక్కడ పుట్టింది, గంగా నది మనకి ఇక్కడ ఈ గంగోత్రి గ్లేషియర్స్ ఇక్కడ పుట్టి గంగా నది ఇలా మనకి ప్రవహిస్తూ ఎక్కడ కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. హిమాలయన్ రివర్స్లో ఒక్క ఇండస్ నది మాత్రమే వెస్ట్ డైరెక్షన్లో అరేబియన్ సీలో కలుస్తుంది. మిగతా 2 ఇండస్ నది అలాగే బ్రహ్మపుత్ర నది ఆ 2 కూడా బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ యమునా, The Ganga is joined by many tributaries from the Himalayas, a few of them being major rivers such as the Yamuna, Ghagara and the Gandak and the Kosi. మనకి గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే యమునా నది, గగ్గర్ నది, గండక్ నది అలాగే కోసి నది. ఇవన్నీ కూడా మనకి
గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్. ద రివర్ యమునా రైజెస్ ఫ్రమ్ ది యమునోత్రి గ్లేషియర్. ఈ రివర్ యమునా అనేది ఎక్కడ నుండి వస్తుంది అంటే యమునోత్రి గ్లేషియర్. గ్లేషియర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఐస్, వాటర్ అవుతున్న ఐస్ అనమాట, మూవ్ అవుతూ ఉంటుంది ఐస్ అనేది. దాని నుండి వచ్చిన వాటర్ ద్వారా ఈ రివర్ అనేది ఫామ్ అయింది. It flows parallel to the Ganga and as a right bank tributary meets the Ganga at Allahabad. మనకి యమునా నది అనేది గంగా నదికి ప్యారలల్గానే ప్రవహిస్తూ వస్తుంది. ఎక్కడ కలుస్తుంది అంటే అలహాబాద్లో కలుస్తుంది అంట. అది మనం ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్లో చూద్దాం. ఇది చూడండి, యమునా నది అని మనకి ఇక్కడ ఉంది. యమునా నది అనేది యమునోత్రి గ్లేషియర్ ద్వారా పుట్టి ఇక్కడ ఉంది. అలాగే మనకి గంగోత్రి గ్లేషియర్ ద్వారా ఈ గంగా నది వచ్చింది. ఈ రెండు కూడా ప్యారలల్గా ఫ్లో అవుతూ ఉన్నాయి. అయితే ఎక్కడ కలిసింది అంటే ఈ యమునా నది గంగా నది ఇక్కడ ఈ ప్రాంతంలో, ఎక్కడ అంటే అలహాబాద్లో. యమునా నది గంగా నదిని ఎక్కడ కలుస్తుంది, ప్యారలల్గా ప్రవహిస్తూ ఎక్కడ మీట్ అవుతుంది అంటే అలహాబాద్. ద గగ్గర, ద గండక్ అండ్ ద కోసి రైజ్ ఇన్ ద నేపాలయ హిమాలయాస్. ఈ గండక్, గగ్గర అలాగే కోసి నదులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నుండి వచ్చాయి అంటే నేపాల్ హిమాలయాస్లో. They are the rivers which flood parts of the northern plains every year, causing widespread damage to life and property, whereas they enrich the soil for agriculture use. ఈ నేపాల్ హిమాలయాస్లో ఎప్పుడు కూడా ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాని ద్వారా మనకి చాలా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ సాయిల్ అనేది చాలా రిచ్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో అది ఆ సాయిల్ అనేది అగ్రికల్చర్ యూజ్కి యూజ్ అవుతూ ఉంటుంది. ద మెయిన్ ట్రిబ్యూటరీస్ విచ్ కమ్ ఫ్రమ్ ది పెనిన్సులర్ అప్లాండ్స్ ఆర్ ద చంబల్, ద బెట్వా అండ్ ద సోన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకలా ఏమని అంటే హిమాలయన్ రివర్స్ ఏంటి అంటే ఇండస్, మేజర్ హిమాలయన్ రివర్స్ ఏంటంటే ఇండస్, బ్రహ్మపుత్ర అని చెప్పుకున్నాం. ఎందుకు అంటే వాటి యొక్క ట్రిబ్యూటరీస్ కూడా అవి హిమాలయాల్లో పుట్టినవి, హిమాలయాస్లో నుంచి వచ్చినవి అయి ఉంటాయి. కానీ గంగా నదికి ఏంటంటే పెనిన్సులర్ రివర్స్ కూడా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అందుకని మేజర్గా హిమాలయన్ రివర్ అనేది ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర. గంగా నది కూడా హిమాలయన్ రివరే. The main tributaries which come from the peninsular uplands are the Chambal and Betwa and the Son. మనకి ఈ గంగా నది ఉపనదులు అనేవి ఈ పెనిన్సులర్ రివర్స్ నుండి కూడా వచ్చిన ఇదిగోండి చూడండి, చంబల్, సోన్ అలాగే బెట్వా, ఇవన్నీ కూడా పెనిన్సులర్ రీజియన్లో ఉన్న నదులు. ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులు. ఈ చంబల్, బెట్వా అలాగే సోన్, ఈ మూడు కూడా పెనిన్సులర్ రీజియన్లో ఉండే నదులు. ఈ మూడు కూడా గంగా నది యొక్క ఉపనదులు, చంబల్, బెట్వా అలాగే సోన్ కూడా. Enlarged with the waters from its right and left bank tributaries, the Ganga flows eastwards till Farakka in West Bengal. మనకి గంగా నది అనేది బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తుంది కదా, సో అది ఈస్ట్ డైరెక్షన్లోనే వెళ్తుంది. ఎక్కడి వరకు అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫరక్కా వరకు కూడా ఈ గంగా అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ద నదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది గంగా డెల్టా. దిస్ ఈజ్ ద నదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది గంగా డెల్టా. నదరన్ మోస్ట్ పాయింట్ ఏంటి అని గంగా డెల్టా యొక్క నదరన్ మోస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఫరక్కా, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫరక్కా. ద రివర్ బైఫర్కేట్స్ హియర్ ద భాగీరథి అండ్ హుగ్లీ. ఆ ఫరక్కా దగ్గర వరకు మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ వస్తుంది కదా ఈ గంగా నది. అక్కడ రెండు నదులుగా విడిపోతుంది అంట. ఎలా అంటే ఒకటి భాగీరథి, ఇంకొకటి హుగ్లీగా రెండు నదులుగా విడిపోతుంది. ఫ్లో సౌత్ వర్డ్స్ త్రూ ది డెల్టాయిక్ ప్లెయిన్స్ ఆఫ్ టు ద బే ఆఫ్ బెంగాల్. మనకి ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్టయితే మనకి గంగా నది అనేది ఇక్కడ నుండి వస్తుంది. ఎక్కడ నుండి అంటే గంగోత్రి గ్లేషియర్ నుండి మనకి గంగా నది రావడం జరుగుతుంది. ఈ గంగా నది ఇలా ప్రవహిస్తూ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎక్కడ వరకు అంటే ఫరక్కా వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫరక్కా వరకు, ఇక్కడ వరకు కూడా వెళ్తూ మనకి ఇక్కడ భాగీరథి అలాగే హుగ్లీ రెండిటి కింద విడిపోతుంది. ఎక్కడ అంటే ఫరక్కా, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫరక్కాలో ఈ గంగా నది రెండుగా విడిపోతుంది. భాగీరథి అలాగే హుగ్లీగా విడిపోయి సౌత్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ అవి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటాయన్నమాట. ఇది గంగా నది యొక్క ఫ్లో స్ట్రీమ్. ఎక్కడ మనకి గంగా నది రెండుగా విడిపోతుంది అంటే వెస్ట్ బెంగాల్లోని ఫరక్కా దగ్గర. The main stream flows southwards into Bangladesh and is joined by the Brahmaputra.
మనకి ఆల్రెడీ టూగా విడిపోతుంది కదా, ఆ టూగా విడిపోయిన భాగీరథి అలాగే హుగ్లీ అనేవి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ద మెయిన్ స్ట్రీమ్ ఫ్లోస్ సౌత్ వర్డ్స్ ఇంటూ బంగ్లాదేశ్ అండ్ ఈజ్ జాయిన్ బై బ్రహ్మపుత్ర. మిగతా మెయిన్ స్ట్రీమ్ అనేది మనకి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మపుత్రతో జాయిన్ అవుతుంది అంట. ఫర్దర్ డౌన్ స్ట్రీమ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ది మేఘనా. దిస్ మైటీ రివర్ విత్ వాటర్స్ ఫ్రమ్ ది గంగా అండ్ బ్రహ్మపుత్ర ఫ్లోస్ ఇంటూ ది బే ఆఫ్ బెంగాల్. ద డెల్టా ఫార్మ్డ్ బై దీస్ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ సుందర్బాన్ డెల్టా. ఈ సుందర్బాన్ డెల్టా అనేది చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకేం చెప్పారు అంటే గంగా నది అనేది గంగోత్రి గ్లేషియర్ నుండి ఇలా ఫ్లోట్ అవుతూ వస్తూ మనకి ఇక్కడ విడిపోతుందని చెప్పారు కదా, ఫరక్కా దగ్గర హుగ్లీ అండ్ భాగీరథిగా. ఆ తర్వాత ఇది మెయిన్ స్ట్రీమ్ అనేది, గంగా నది యొక్క మెయిన్ స్ట్రీమ్ అనేది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతూ ఇది మనకి బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నదితో ఇక్కడ కలిసి ఇక్కడ డెల్టాగా ఫామ్ అవుతూ మనకి ఇక్కడ మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉంటుంది, డెల్టాస్గా ఫామ్ అయ్యి. మనకి ఎప్పుడు కూడా ఒక రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నప్పుడు స్ట్రైట్గా ఒక మెయిన్ స్ట్రీమ్గా కలవకుండా డిఫరెంట్గా మనకి బైఫర్కేట్ అయిపోయి ఆ రివర్స్ అనేవి ఒక డెల్టాస్గా ఫామ్ అయ్యి అప్పుడు అవి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటాయి అన్నమాట. రివర్స్ మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నప్పుడు అక్కడ మనకి డెల్టాస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. గంగా నది అనేది ఎక్కడ రెండుగా విడిపోతుంది అంటే ఫరక్కా దగ్గర, వెస్ట్ బెంగాల్ అండ్ ఫరక్కా దగ్గర రెండుగా విడిపోయి భాగీరథి హుగ్లీగా విడిపోయి అవి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. అలాగే ఆ గంగా నది యొక్క మెయిన్ స్ట్రీమ్ అనేది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ బంగ్లాదేశ్లో మనకి బ్రహ్మపుత్రతో కలుస్తుంది. అప్పుడు ఆ రెండు కూడా ఇక్కడ ఏమవుతుంటే గంగా నది బ్రహ్మపుత్ర నది కలిసిన తర్వాత ఫామ్ అయిన నదిని ఏమంటాము అంటే మేఘనా అంటాము. ఈ మేఘనా అనేది బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తూ కిందకు వస్తూ అలాగే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దిస్ ఈజ్ ద రివర్ గంగా. అక్కడ ఫామ్ అయిన మన డెల్టాస్ ఏమంటాము అంటే సుందర్బాన్ డెల్టా. ద లెంత్ ఆఫ్ ది గంగా ఈజ్ ఓవర్ 2500 కిలోమీటర్స్. గంగా నది యొక్క లెంత్ ఎంత అంటే 2500 కిలోమీటర్స్. మరి ప్రీవియస్గా చెప్పుకున్న ఇండస్ నది యొక్క లెంత్ ఎంత 2900 కిలోమీటర్స్. అంబాలా ఈజ్ లొకేటెడ్ ఆన్ ది వాటర్ డివైడ్ బిట్వీన్ ది ఇండస్ అండ్ గంగా రివర్ సిస్టమ్స్. మనకి గంగా అండ్ ఇండస్ యొక్క రివర్ సిస్టమ్లో డివైడ్ చేసే వాటర్ డివైడ్ ఏంటి అంటే అంబాలా ఈజ్ ద వాటర్ డివైడ్ విచ్ డివైడ్స్ ఇండస్ అండ్ గంగా రివర్ సిస్టమ్స్. The plains from Ambala to the Sundarban stretch over nearly 1800 kilometers, but the fall in its slope is hardly 300 meters. మనకి అంబాలా అనేది ఎంత వరకు స్ట్రెచ్ అవుతుంది అంటే 1800 కిలోమీటర్స్ అనేది మనకు స్ట్రెచ్ అయి ఉంటుంది అంటే ఈ అంబాలా అనేది వాటర్ డివైడ్ విచ్ డివైడ్స్ ఇండస్ అండ్ గంగా రివర్ సిస్టమ్స్. Next, the Brahmaputra river system. The Brahmaputra rages in Tibet east of Manasarovar Lake, very close to the sources of Indus and Satluj. బ్రహ్మపుత్ర నది కూడా మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ రేజ్ అయింది అంటే బ్రహ్మపుత్ర నది కూడా టిబెట్లోని ఈస్ట్ ఆఫ్ మానసరోవర్ లేక్, వెరీ క్లోజ్ టు ద సోర్సెస్ ఆఫ్ ఇండస్ అండ్ ది సట్లెజ్. ఇండస్ ఎక్కడైతే మానసరోవర్లో టిబెట్లో పుట్టిందో అక్కడే బ్రహ్మపుత్ర నది కూడా పుట్టింది. ఇట్ ఈస్ స్లైట్లీ లాంగర్ దాన్ ది ఇండస్. ఇండస్ నది కంటే కూడా కొంచెం పొడవైనది. ద మోస్ట్ ఆఫ్ ఇట్స్ కోర్స్ లైజ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. బ్రహ్మపుత్ర నది మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఎక్కడ ఉంది అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలోనే ఉంది. ఇండస్ నది కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మనకి పాకిస్తాన్లోనే ఉంటుంది. ఈ బ్రహ్మపుత్ర నది కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియానే ఉంది మోస్ట్ పార్ట్. ఆన్ రీచింగ్ ది నామ్చా బర్వా 7007 నామ్చా బర్వా అనేది పర్వతం. ఈ పర్వతం దగ్గర ఆన్ రీచింగ్ నామ్చా బర్వా పర్వతం ఇట్ టేక్స్ యూటర్న్ తీసుకొని ఇట్ ఎంటర్స్ ఇంటూ ఇండియా ఇన్ అరుణాచల్ ప్రదేశ్ త్రూ ఏ గార్జ్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ రెండు పర్వతాలు ఉంటాయి. ఈ రెండు పర్వతాల మధ్యలో నుంచి ఇలా నది అనేది ఒక ఫ్లోట్ అవుతూ వెళ్ళడాన్ని మనం ఏమంటాము అంటే గార్జ్ అంటాం అనమాట. మనకి ఇక్కడ నామ్చా బర్వా దగ్గర మనకి ఏం చేస్తుందంటే ఈ బ్రహ్మపుత్ర నది అనేది యూటర్న్ తీసుకుంటూ ఉంటుందంట. అది మనం ఇక్కడ మ్యాప్లో చూసుకుందాం. ఈ బ్రహ్మపుత్ర నది కూడా ఇక్కడే ఇదంతా టిబెట్ పార్ట్ కదా, ఈ టిబెట్లో నియర్ మానసరోవర్ లేక్ ఇక్కడ బ్రహ్మపుత్ర నది అనేది పుట్టడం జరిగింది. బ్రహ్మపుత్ర నది ఇలా మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ వస్తూ ఇక్కడ మనకి నామ్చా బర్వా మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి అది యూటర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్లో ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి దిహాంగ్ రివర్ అంటారు. ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత అది దిహాంగ్ రివర్, లోహిత్ రివర్ ఈ రెండు కలిపి ఇలా బ్రహ్మపుత్ర నది ఫ్లోట్ అవుతూ వస్తూ ఇండియాలో ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా ఇండియాలో ఫ్లోట్ అవుతూ బంగ్లాదేశ్లో కలుస్తూ బంగ్లాదేశ్లో ఇక్కడ గంగా నది ఎంటర్ అవుతుంది కదా, ఈ గంగా నదితో కలిసి ఇక్కడ నుండి మేఘనా నదిగా ఫామ్ అయ్యి ఇక్కడ మనకి డెల్టాస్గా ఫామ్ అయ్యి మనకి బంగ్లాదేశ్ నుండి బే ఆఫ్ బెంగాల్లో
కలిసిపోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద రివర్ స్ట్రీమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. చూసారు కదా. ఆన్ రీచింగ్ ది నామ్చా బర్వా ఇట్ టేక్స్ ఎ యూటర్న్ అండ్ ఎంటర్స్ ఇన్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్ త్రూ ఏ గాజ్. ఇట్ ఈస్ కాల్డ్ ది దిహాంగ్ అండ్ ఇట్ ఈస్ జాయిన్డ్ బై ది బాంగ్, ద లోహిత్ అండ్ మెనీ అదర్ ట్రిబ్యూటరీస్ టు ఫార్మ్ ది బ్రహ్మపుత్ర ఇన్ అస్సాం. మనకి బ్రహ్మపుత్ర నది అనేది ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత దిబాంగు అలాగే లోహిత్ అని చిన్న చిన్న ట్రిబ్యూటరీస్తో జాయిన్ అయ్యి బ్రహ్మపుత్ర నదిగా ఫామ్ అయ్యి, ఆ బ్రహ్మపుత్ర నది అనేది మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో అలాగే అస్సాంలో ఫ్లోట్ అవుతూ బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యేసరికి మనకు గంగా నది కూడా ఎంటర్ అవుతుంది. ఈ రెండు నదులు కలిసి మేఘనా నదిగా ఫామ్ అయ్యి అప్పుడు బంగ్లాదేశ్ నుండి బే ఆఫ్ బెంగాల్లో అనేది కలవడం జరుగుతుంది. In Tibet, the river carries a small volume of water and less silt as it is a cold and dry area. మనకి టిబెట్లో ఇది పుట్టడం జరిగింది కదా బ్రహ్మపుత్ర అనేది, అక్కడ మాత్రం స్మాల్ వాల్యూమ్ ఆఫ్ వాటరే ఉంటుంది. అలాగే అది డ్రై ఏరియా కాబట్టి అక్కడ మనకి సిల్ట్ అనేది ఏమీ ఉండదు, వాటర్ కూడా చాలా తక్కువగానే ఉంటుందంట. ఇన్ ఇండియా ఇట్ పాసెస్ త్రూ ఏ రీజియన్ ఆఫ్ హై రెయిన్ఫాల్. మన ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ హై రెయిన్ఫాల్స్ జరగడం వల్ల అక్కడ ఈ రివర్ అనేది ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది క్యారీ చేయడం జరుగుతుంది. అండ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సిల్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అంట. బ్రహ్మపుత్ర అనేది టిబెట్లో ఫ్లో అవుతున్నప్పుడు చాలా తక్కువ వాటర్ ఉంటుంది. అలాగే ఆ వాటర్ ఆ వాటర్ ఫ్లోట్ అవుతున్నప్పుడు అక్కడ సిల్ట్ అనేది ఏమీ కూడా ఉండదు. మన ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాతనే ఈ బ్రహ్మపుత్ర నది అనేది ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉండడం జరుగుతుంది. అలాగే సిల్ట్ కూడా కన్సిడరబుల్ అమౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ during the rainy season, the river overflows its banks, causing widespread devastation due to floods in Assam and Bangladesh. మనకేంటంటే ప్రతి రైనీ సీజన్లో కూడా ఈ బ్రహ్మపుత్ర నది యొక్క వాటర్ ఏమవుతుందంటే చాలా ఎక్కువగా అయిపోయి ఓవర్ఫ్లో అయిపోతుంది. ఆ ఆనకట్టల మీద నుండి కూడా వాటర్ అనేది వచ్చేసి ఫ్లడ్స్గా వచ్చేస్తుంది అనమాట. అందుకు అస్సాంలో బంగ్లాదేశ్లో మనకి బ్రహ్మపుత్ర నది అనేది ఎక్కువ ఫ్లడ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకనే బ్రహ్మపుత్ర నదిని ఏమంటామంటే నదుల దుఃఖదాయిని అంటారు. అంటే వాటర్ అనేది ఎక్కువ ఫ్లోట్ అయిపోయి వరదలు అనేవి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అందుకని బ్రహ్మపుత్ర నదిని నదుల దుఃఖదాయిని అంటారు. నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా మనం హిమాలయన్ రివర్స్ గురించి నేర్చుకున్నాం. హిమాలయన్ రివర్స్ ఏంటి అంటే ఇండస్ అలాగే రివర్ అండ్ గంగా నది అలాగే బ్రహ్మపుత్ర. ఇండస్ నది, గంగా నది అలాగే బ్రహ్మపుత్ర నది, ఈ మూడు నదులు కూడా హిమాలయన్ రివర్స్. ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ రివర్స్ గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే పెనిన్సులర్ రివర్స్. ద మెయిన్ వాటర్ డివైడ్ ఇన్ పెనిన్సులర్ ఇండియా ఈజ్ ఫార్మ్డ్ బై ది వెస్ట్రన్ ఘాట్స్. మనకి వెస్ట్రన్ ఘాట్స్లో మెయిన్ వాటర్ డివైడ్ ఏంటి అంటే ఈ పెనిన్సులర్ రివర్స్కి వెస్ట్రన్ ఘాట్స్. ద మహానది, మనకి వెస్ట్రన్ ఘాట్స్లో ఏ నదులు ఫామ్ అవుతూ పుట్టి అక్కడ ఆరిజినేట్ అయ్యాయి అంటే ద మహానది, ద గోదావరి, ద కృష్ణ అండ్ ద కావేరీ ఫ్లో ఈస్ట్ వర్డ్స్ అండ్ డ్రెయిన్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్. మనకి మోస్ట్ ఆఫ్ ది పెనిన్సులర్ రివర్స్ అనేవి వెస్ట్రన్ ఘాట్స్లోనే మనకు ఆరిజినేట్ అవుతూ ఉంటాయి. కానీ అవి మనకి ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ వెస్ట్రన్ ఘాట్స్ అనేవి చాలా హైట్లో ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా తక్కువ హైట్లో ఉంటాయి. సో ఆబ్వియస్లీ పైన ఫామ్ అయిన వాటర్ అనేది అవి పైన ఉండడం వల్ల మనకి కిందకే ఫ్లోట్ అవుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈస్ట్ డైరెక్షన్లోనే ఫ్లోట్ అవుతూ వస్తూ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న బే ఆఫ్ బెంగాల్లో ఇవనేవి కలవడం జరుగుతుంది. ద నర్మదా అండ్ తాపి ఆర్ ద ఓన్లీ లాంగ్ రివర్స్ విచ్ ఫ్లో వెస్ట్ అండ్ మేక్ ఎస్టరీస్. మనకి ఓన్లీ నర్మదా నది అలాగే తపతి నది మాత్రమే వెస్ట్ డైరెక్షన్లో ఫ్లోట్ అవుతూ అరేబియన్ సీలో కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ద నర్మదా బేసిన్. నర్మదా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద నర్మదా రైజెస్ ఇన్ ది అమర్కంటక్ హిల్స్ ఇన్ మధ్యప్రదేశ్. నర్మదా నది ఎక్కడ పుట్టింది అంటే మధ్యప్రదేశ్లో ఉన్న అమర్కంటక్ హిల్స్లో ఈ నర్మదా నది అనేది పుట్టడం జరిగింది. ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ది వెస్ట్ ఇన్ ఎ రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్డ్ డ్యూ టు ఫాల్టింగ్. మనకి ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి అంటే వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళిన రెండు పెనిన్సులర్ రివర్స్ ఏంటి అంటే నర్మదా అలాగే తపతి. సో ఈ నర్మదా నది ఎక్కడ పుట్టింది అంటే మధ్యప్రదేశ్లో ఉన్న అమర్కంటక్ హిల్స్లో పుట్టింది. మనకి నర్మదా నది వెస్ట్ డైరెక్షన్లో ఫ్లోట్ అవుతున్నప్పుడు చూడదగ్గ ప్రదేశాలు అక్కడ ఏమేమి ఉన్నాయంటే ద మార్బుల్ రాక్స్ నియర్ జబల్పూర్ దగ్గర ఉన్న మార్బుల్ రాక్స్, వేర్ ద నర్మదా ఫ్లోస్ త్రూ ఏ డీప్ గార్జ్. మనకి నర్మదా నది ఫ్లోట్ అవుతున్నప్పుడు మధ్యలో మార్బుల్ రాక్స్ అనేవి ఉండడం జరుగుతుందంట. ఈ మార్బుల్ రాక్స్ దగ్గర బ్యూటిఫుల్ నార్జెస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది అంట. త్రూ ఏ డీప్ gorge, the Daudar Falls, where the river plunges over steep rocks, are some of the notable ones. మార్బుల్ రాక్స్ అనేవి జబల్పూర్ దగ్గర ఉన్న మార్బుల్ రాక్స్ దగ్గర
ఈ నర్మదా అనేది గార్జ్ రూపంలో ఫ్లో అవుతూ జరుగుతుంది. అలాగే ధౌదార్ ఫాల్స్ దగ్గర ఏంటి అంటే మనకు అక్కడ స్టీప్ రాక్స్ అనేవి ఉంటూ ఉంటాయంట. దాని మీద నుండి ఈ రివర్ అనేది ప్లంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి అక్కడ నోటబుల్ వన్స్ ఈ నర్మదా నది యొక్క రివర్ సిస్టంలో. నెక్స్ట్, all tributaries of the Narmada are very short and most of these join the main stream at right angles. The Narmada basin covers parts of Madhya Pradesh and Gujarat. నర్మదా నది ఏ రాష్ట్రాల్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఎక్కడ ఏ పార్ట్స్ని కవర్ చేసింది ఇండియాలో అంటే మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్. నెక్స్ట్, ద తాపీ బేసిన్, తపతీ నది. ద తాపీ రైజెస్ ఇన్ ద సాత్పురా రేంజెస్ ఇన్ ద బీటల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మనకి నర్మదా నది కూడా మధ్యప్రదేశ్లో అమర్కంటక్ హిల్స్లో పుట్టింది. అలాగే తపతీ నది కూడా మధ్యప్రదేశ్లో ఉన్న సాత్పురా రేంజెస్లో ఈ తపతీ నది అనేది పుట్టడం జరిగింది. ఇట్స్ బేసిన్ కవర్స్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. మనకి తపతీ నది ఏ రాష్ట్రాల్లో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ద మెయిన్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ సబర్మతి అండ్ మాహి సబర్మతి కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇది మనకి నర్మదా నది గురించి, అలాగే తపతీ నది గురించి. ఇప్పుడు ద గోదావరి బేసిన్. ద గోదావరి ఈజ్ ద లార్జెస్ట్ పెనిన్సులా రివర్. పెనిన్సులా రివర్స్లో లార్జెస్ట్ రివర్ ఏంటి అంటే గోదావరి రివర్. ద గోదావరి ఈజ్ ద లార్జెస్ట్ పెనిన్సులా రివర్. ఇట్ రైజెస్ ఫ్రమ్ ది స్లోప్స్ ఆఫ్ ది వెస్ట్రన్ ఘాట్స్ ఇన్ ద నాసిక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. గోదావరి నది ఎక్కడ పుట్టింది అంటే మహారాష్ట్రలో ఉన్న నాసిక్ డిస్ట్రిక్ట్లో ఈ గోదావరి నది వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టడం జరిగింది. ఎంత దాని యొక్క లెంత్ అంటే 1500 కిలోమీటర్స్. ఇటు డ్రైన్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. మనకు అది ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లోట్ అవుతూ వస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ద బేసిన్ కవర్స్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. మనకి గోదావరి నది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ఉంటుంది అంటే మహారాష్ట్ర. 50% ఆఫ్ ది బేసిన్ ఆర్ లైస్ ఇన్ మహారాష్ట్ర. ఈ నది యొక్క 50% మహారాష్ట్రలోనే ఉంటుంది అంట. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మధ్యప్రదేశ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరికి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అందులో మెయిన్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, ద వైన్గంగా అండ్ ద పెన్గంగా. ఈ లాస్ట్ 3 మంజీరా, వైన్గంగా అండ్ పెయిన్గంగా అనేది మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆర్ వెరీ లార్జ్. మనకి గోదావరి నది యొక్క ఉపనదులు. మనం ఈ గోదావరి నదిని ఏమని పిలుస్తాము అంటే పెనిన్సులా రివర్స్లో ద లార్జెస్ట్ రివర్ కాబట్టి దీన్ని మనం దక్షిణ గంగా అని కూడా పిలుస్తాము. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ది దక్షిణ గంగా అంటే గోదావరి నది. ఈ జోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి బిట్టు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అండి. నది యొక్క ఉపనదులు గుర్తుపెట్టుకోవాలి, నది యొక్క లెంత్ గుర్తుపెట్టుకోవాలి, నది ఎక్కడ పుట్టింది, ఏ డైరెక్షన్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ నది యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ నది మీద ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ డ్యామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. జోగ్రఫీలో ప్రతిదీ కూడా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద మహానది బేసిన్. ద మహానది రైజెస్ ఇన్ ద హైలాండ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. మహానది ఎక్కడ పుట్టింది అంటే ఛత్తీస్గఢ్లో హైలాండ్స్లో మనకి మహానది అనేది పుట్టడం జరిగింది. ఇట్ ఫ్లోస్ త్రూ ఒడిస్సా. ఛత్తీస్గఢ్లో పుట్టి ఒడిస్సా ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లోట్ అవుతూ ఒడిస్సా దగ్గరికి వచ్చి అక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుపోతుంది. ద లెంత్ ఆఫ్ ది రివర్ ఈజ్ 860 కిలోమీటర్స్. మహానది యొక్క రివర్ యొక్క లెంత్ ఎంత అంటే 860 కిలోమీటర్స్. ఇట్స్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ షేర్డ్ బై మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా. మనకి ఈ మహానది యొక్క లెంత్ ఎంత అంటే 860 కిలోమీటర్స్. ఇట్స్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ షేర్డ్ బై ఏ రాష్ట్రాలతో షేర్ చేసుకుంటుందంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా. ఒడిస్సా దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఎక్కడ పుట్టింది అంటే ఛత్తీస్గఢ్లోనే హైలాండ్స్లో మనకి మహానది పుట్టడం జరిగింది. నెక్స్ట్, ద కృష్ణా బేసిన్ రైజింగ్ ఫ్రమ్ ఏ స్ప్రింగ్ నియర్ మహాబలేశ్వర్. కృష్ణానది ఎక్కడ పుట్టిందంటే మహాబలేశ్వర్లో పుట్టి ఈ కృష్ణా ఫ్లోస్ ఫర్ అబౌట్ 1400 కిలోమీటర్స్. మనకి గోదావరి నది 1500 కిలోమీటర్లు, కృష్ణా నది 1400 కిలోమీటర్లు. అండ్ ఇట్ రీచెస్ బే ఆఫ్ బెంగాల్. ద తుంగభద్ర, ద కోయనా, ద ఘట్ ప్రభా, ద మూసీ అండ్ ద భీమా ఆర్ సమ్ ఆఫ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. కృష్ణా నది యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి, ఉపనదులు ఏంటి అంటే ఘట్ ప్రభా, కోయనా, తుంగభద్ర, మూసీ అండ్ భీమా ఆర్ సమ్ ఆఫ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. అయితే మెయిన్గా ఉన్న ట్రిబ్యూటరీ ఏంటంటే తుంగభద్ర. పెద్ద ట్రిబ్యూటరీ ఏంటి అంటే తుంగభద్ర. కృష్ణా నది యొక్క పెద్ద ఉపనది ఏంటి, పెద్ద ట్రిబ్యూటరీ, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ నది ఏంటంటే తుంగభద్ర. ఇట్స్ డ్రైనేజ్ బేసిన్ ఇస్ షేర్డ్ బై మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. కృష్ణా నది ఏ రాష్ట్రాలతో మనకి షేర్ చేసుకుంటుంది అంటే మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ద కావేరీ బేసిన్. ద కావేరీ రేజెస్ ఇన్ ద
Brahmagiri ranges of the Western Ghats and it reaches the Bay of Bengal in south of Kadaluru in Tamil Nadu. తమిళనాడులో కలుస్తుంది. కావేరీ నది ఎక్కడ పుట్టింది అంటే బ్రహ్మగిరి రేంజెస్లో, వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్న బ్రహ్మగిరి రేంజెస్లో మనకి కావేరీ నది అనేది పుట్టడం జరిగింది. అది ఎక్కడ కలుస్తుంది? బే ఆఫ్ బెంగాల్లో అంటే తమిళనాడు స్టేట్లో కలుస్తుంది అంట ఈ కావేరీ నది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 760 కిలోమీటర్స్. ఇట్స్ మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆర్ అమరావతి, భవానీ, హేమావతి అండ్ ద కాబిని. దీస్ ఆర్ ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ నది. ఇట్స్ బేసిన్ డ్రైన్స్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఏ రాష్ట్రాలతో పంచుకుంటుంది వీటి యొక్క పార్ట్ అనేది కావేరీ నది అంటే కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడులో మనకి కావేరీ నది అనేది ప్రవహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే రివర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. అలాగే లేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మన రాష్ట్రంలో, మన దేశంలో ఏ లేక్స్ ఉన్నాయో మనం చూసుకుందాం. ఇండియా హ్యాస్ మెనీ లేక్స్. మనకి ఇండియాలో కూడా చాలా లేక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మోస్ట్ లేక్స్ ఆర్ పర్మనెంట్, సమ్ కంటైన్ వాటర్ ఓన్లీ డ్యూరింగ్ ది రైనీ సీజన్. మనకి లేక్స్లో కూడా రైనీ సీజన్లో వాటర్ ఉంటూ ఉంటాయి. సమ్మర్ సీజన్ వచ్చేసరికి వాటర్ అనేది ఉండకపోవడం ఇలాంటివి జరుగుతుంది. అలా చాలా లేక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే అందులో మేజర్గా మెయిన్ లేక్స్ ఏంటి అంటే ద చిల్కా లేక్, ద పులికాట్ లేక్ అండ్ ద కొల్లేరు లేక్. ఇవేంటి అంటే మనకి చిల్కా లేక్ అనేది ఒడిస్సాలో ఉంటుంది. ఈ పులికాట్ లేక్ అలాగే కొల్లేరు లేక్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ద సాంబార్ లేక్ ఇన్ రాజస్థాన్. ఈ సాంబార్ లేక్ అనేది ఏంటి అంటే మనకి సాల్ట్ వాటర్ లేక్. ఈ సాంబార్ లేక్ అనేది ఇట్స్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ సాల్ట్. సాంబార్ లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే రాజస్థాన్లో ఉంటుంది. ఈ సాంబార్ లేక్ అనేది సాల్ట్ వాటర్ లేక్. మోస్ట్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ లేక్స్ ఆర్ ఇన్ ద హిమాలయన్ రీజియన్. మనకి ఫ్రెష్ వాటర్ లేక్స్ ఎక్కడ ఉంటాయంటే హిమాలయన్ రీజియన్స్లో ఉంటాయి. ఉలార్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఉలార్ లేక్ అనేది మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. మనకి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఏంటి అని అంటే సాంబార్ లేక్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఏంటి అంటే ఉలార్ లేక్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. Next, lakes are of great value to human beings. A lake helps to regulate the flow of a river. During heavy rains, it prevents flooding, and during the dry season, it helps to maintain an even flow of water. Lakes can also be used for developing hydel power. మనకి ఈ లేక్స్ వల్ల చాలా యూజ్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనకి రివర్స్లో నుండే లేక్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రివర్స్ అనేవి ఎక్కువ వాటర్స్ వస్తున్నప్పుడు ఆ రివర్లో ఉన్న వాటర్ అనేది లేక్స్లోకి వెళ్ళడం వల్ల కొద్దిగా మనం ఫ్లడ్స్ అనేవి రాకుండా చేయడం జరుగుతుంది. సో లేక్స్ అనేవి ఎక్కువ వర్షాలు వచ్చేటప్పుడు అలా యూజ్ అవుతాయి. ఎప్పుడైతే మనకి డ్రై సీజన్ వస్తుందో అప్పుడు ఈ లేక్లో ఉన్న వాటర్ ఈ రివర్లో ఉన్న వాటర్ బ్యాలెన్స్ అయ్యి ఈవెన్ ఫ్లోగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ లేక్స్ అనేవి ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే హైడల్ పవర్ అంటే విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకి ఈ లేక్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. రోల్ ఆఫ్ రివర్స్ ఇన్ ద ఎకానమీ. వాటర్ ఫ్రమ్ రివర్స్ ఈజ్ ఎ బేసిక్ న్యాచురల్ రిసోర్స్ ఎసెన్షియల్ ఫర్ వేరియస్ హ్యూమన్ యాక్టివిటీస్. మనకి రివర్స్లో ఉన్న వాటర్ అనేది మనకి ఒక న్యాచురల్ రిసోర్స్. మనకి వాటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనకి రివర్స్ అనేవి మన ఎకానమీకి చాలా యూజ్ అవుతాయి. యూజింగ్ రివర్స్ ఫర్ ఇరిగేషన్, నావిగేషన్, హైడ్రో పవర్ జనరేషన్ ఈజ్ ఆఫ్ ది స్పెషల్ సిగ్నిఫికెన్స్. మనం ఈ వాటర్ని ఈ రివర్స్లో ఉన్న వాటర్ని యూజ్ చేసుకొని ఇరిగేషన్ చేస్తాము, నావిగేషన్ చేస్తాము, అలాగే హైడ్రో పవర్ జనరేషన్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ రివర్ పొల్యూషన్. మనకి రివర్స్ అనేవి మనం చాలా పొల్యూట్ చేస్తున్నాం. ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది వేస్ మనం రివర్స్ని చాలా పొల్యూట్ చేస్తూ ఉంటాం. ద గ్రోయింగ్ డొమెస్టిక్, మున్సిపల్, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ డిమాండ్ ఫర్ వాటర్ ఫ్రమ్ రివర్స్ న్యాచురల్లీ ఎఫెక్ట్స్ ది క్వాలిటీ ఆఫ్ వాటర్. మనకి ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైపోవడం వల్ల డొమెస్టిక్, మున్సిపల్, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ డిమాండ్ ఎక్కువైపోవడం వల్ల మనకు వాటర్ అనేది చాలా అవసరం అవుతుంది. సో అందుకే ఏం చేస్తామంటే మన రివర్స్లో ఉన్న వాటర్ అంతా కూడా మనం డ్రైన్ చేయడం వల్ల అందులో ఉన్న క్వాంటిటీ అలాగే క్వాలిటీ రెండు కూడా మనకి రివర్ సిస్టంలో ఉన్న క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ reducing. A heavy load of untreated sewage and industrial effluents are emptied into the rivers. అలాగే మనం ఇండస్ట్రీస్లో నుంచి వస్తున్న చెత్తా చెదారం అంతా కూడా మనం రివర్స్లోకి వదిలేయడం వల్ల ఆ రివర్లో ఉన్న వాటర్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి చాలా వేస్లో మనం రివర్స్ని పొల్యూట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది మొత్తం ఈ లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మొత్తం రివర్ సిస్టంలో ఇండియా యొక్క రివర్ సిస్టమ్ అంతటి గురించి కూడా మనం ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే బ్రీఫ్గా ఇప్పుడు ఈ మ్యాప్ని చూసి మొత్తం ఇప్పటి వరకు చెప్పుకున్న క్లాస్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొత్తం 2 టైప్స్ ఆఫ్ రివర్ సిస్టమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటి అవి అంటే మనకి హిమాలయన్ రీజియన్లో ఉన్నవన్నీ కూడా హిమాలయన్ రివర్స్, కింద పార్ట్ అంతా కూడా పెనిన్సులా రివర్స్. అయితే మనకి హిమాలయన్ రీజియన్లో మేజర్గా 3 రివర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇండస్ రివర్, గంగా రివర్ అలాగే బ్రహ్మపుత్ర రివర్. ఈ ఇండస్ రివర్ ఎక్కడ పుట్టిందంటే టిబెట్
టిబెట్లో ఉన్న మానసరోవర్ లేక్ వద్ద పుట్టి వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళి మనకి ఇండియాలో లడఖ్లో ప్రవేశించి ఇక్కడ నుండి వెస్ట్ డైరెక్షన్లో ఫ్లోట్ అవుతూ పాకిస్తాన్లో ఫ్లోట్ అవుతూ అలాగే మనకి ఇక్కడ సౌత్ డైరెక్షన్లో ఈస్ట్ ఆఫ్ కరాచీలో అరేబియన్ సీలో కలుస్తుంది. ఇండస్ రివర్కి మొత్తం టోటల్గా 5 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఈ 5 ట్రిబ్యూటరీస్ కూడా మనకి ఇండస్ రివర్ని ఎక్కడ మీట్ అవుతాయంటే పాకిస్తాన్లో ఉన్న మిథాన్కోట్లో మనకి ఇవి మీట్ అవుతూ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండస్ రివర్కి మొత్తం 5 ట్రిబ్యూటరీస్ మెయిన్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. సట్లెజ్, జీలం, చెనాబ్, రావి అండ్ బియాస్. అయితే ఈ 4 కూడా పాకిస్తాన్లో ఉంటే ఒక బియాస్ మాత్రమే కంప్లీట్ ఇండియాలో ఉంటుంది. సో ఇండస్ రివర్ యొక్క మెయిన్ ట్రిబ్యూటరీ విచ్ ఈస్ కంప్లీట్లీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అని అంటే మనకి బియాస్ నది. నెక్స్ట్ ఏంటి అంటే గంగా నది. గంగా నది ఎక్కడ పుట్టింది అంటే హిమాలయాస్లో ఉన్న గంగోత్రి గ్లేషియర్ నుండి వచ్చిన వాటర్ ద్వారా మనకి గంగా నది ఫామ్ అయ్యి మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ వస్తూ మనకి ఇక్కడ ఫరక్కా, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫరక్కా దగ్గర 2గా డివైడ్ అయిపోతుంది. ఎలా అంటే భాగీరథి అంటే హుగ్లీగా డివైడ్ అయిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ద మెయిన్ స్ట్రీమ్ అనేది బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్లోకి వస్తున్న బ్రహ్మపుత్ర నదితో కలిసి మేఘనా నదిగా ఫామ్ అయ్యి మనకి ఇక్కడ డెల్టాస్ ఫామ్ అవుతాయి. ఆ డెల్టాస్ని మనం ఏమంటాము అంటే సుందర్బాన్ డెల్టాస్ అంటాం. ఈ డెల్టాస్గా ఫామ్ అవుతూ మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. మనకి గంగా నదికి ప్యారలల్గా ఉన్న ట్రిబ్యూటరీ ఏంటి, గంగా నది యొక్క ట్రిబ్యూటరీ ఏంటంటే యమునా నది. ఇది గంగా నదిని ఎక్కడ కలుస్తుంది అంటే అలహాబాద్లో కలుస్తుంది. ఇది గంగా నది గురించి. నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టింది అంటే ఇది కూడా టిబెట్లోని మానసరోవర్ లేక్ దగ్గరలో పుట్టి మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఇక్కడ నామ్చా బర్వా పర్వతాల దగ్గర యూటర్న్ తీసుకుని మనకి ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యి ఇక్కడ దిహాంగ్, లోహిత్, దిబాంగ్ రివర్తో కలిసి బ్రహ్మపుత్ర నదిగా ఫామ్ అయ్యి బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో కలిసి అక్కడ వచ్చిన గంగా నదితో కలిసి మేఘనా నదిగా ఫామ్ అయ్యి డెల్టా రూపంలో మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉంటుంది. అక్కడ ఫామ్ అయిన డెల్టాస్ని మనం ఏమంటాము అంటే సుందర్బాన్ డెల్టా అంటాం. దీస్ ఆర్ ది 3 మెయిన్ రివర్స్ ఆఫ్ హిమాలయన్ రివర్స్. నెక్స్ట్ ఏంటి అంటే పెనిన్సులా రివర్స్. ఈ పెనిన్సులా రివర్స్ అనేవి ఎక్కడ పుడతాయి అంటే వెస్ట్రన్ ఘాట్స్లో పుడతాయి. వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టి అవి మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లోట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. గోదావరి రివర్, కృష్ణా రివర్, తుంగభద్ర అలాగే కావేరి ఇవన్నీ కూడా మనకి వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టి ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. మనకి ఓన్లీ వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్న రెండు రివర్స్ ఏంటంటే నర్మదా అలాగే తపతి. ఈ 2 కూడా మధ్యప్రదేశ్లోని పుడతాయి మనకి. నెక్స్ట్ మనకి ఈ ఇండియాలో రివర్సే కాకుండా లేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్ చాలా ఇంపార్టెంట్ లేక్స్ ఏంటంటే పులికాట్ లేక్, కొల్లేర్ లేక్ అలాగే చిల్కా లేక్ అనేది ఒడిశాలో ఉంటుంది. ఈ పులికాట్ లేక్ అలాగే కొల్లేర్ లేక్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. అయితే ఇండియాలో మనకి ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఏంటి అంటే సాంబార్ లేక్, అది రాజస్థాన్లో ఉంటుంది. అలాగే ఫ్రెష్ వాటర్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటంటే ఉలార్ లేక్, అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ వాటర్ లేక్స్. ఓకే స్టూడెంట్స్, మీకు అందరికీ ఈ లెసన్ అనేది చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఇంకేమైనా లెసన్స్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే ఆ లెసన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ క్లాస్మేట్స్కి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూడడం జరుగుతుంది. Okay everyone, thank you.